బాడీరా చందు. నువ్వు ఫ్లైట్కి వస్తాన్నావు కదా, నేను ఎయిర్పోర్ట్కి వెళితే నువ్వు సడన్ గా ట్రైన్లో వచ్చి బల్లె తిరిగి చేసావే. అసలు ఇది ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాడు చేసే పనేనంటారా? ఇక్కడేమో మీ అన్నయ్య పెళ్లి సెటిల్ అయింది, ఓల్డ్ పనులు ఉండిపోయినాయి, నువ్వు వెళ్ళి ఊటీలో సెటిల్ అయిపోయావు. ఏంట్రా ఇది? ఏంట్రా డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? అది కాదు తాతయ్య, ఒక అమ్మాయి. ఎక్స్పెక్ట్ చేశా. ఆ రోజు నువ్వు ఫోన్లో నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు మెంటల్ తెప్పించినప్పుడే ఇలాంటి మ్యాటర్ ఏదో టచ్ అయి ఉంటది అని. ఏంటి అమ్మాయి నో అందా? అది కాదు తాతయ్య, ఏదో తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను. తప్పు చెయ్యకపోతే ఫీల్ అవ్వాలి కానీ తప్పు చేస్తే ఫీల్ అవ్వటం ఎందుకురా? అంటే ఏంటి ఆ అమ్మాయి ఏమైనా సెంటిమెంటల్ టచ్ ఇచ్చిందా? మై డియర్ గ్రాండ్ సన్, చాలా మంది ఆడపిల్లలు ఇలా సెంటిమెంట్ టచ్ ఇచ్చి నీతో సెటిల్ అయిపోవడం ట్రై చేస్తారు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. అది కాదు తాతయ్య, మిగతా వాళ్ళ విషయం వేరు, ఈ అమ్మాయి విషయం వేరు. వేరే అయితే ఏంటి? ఎక్కడ విషయం అక్కడ మర్చిపోయి ముందుకు ప్రొసీడ్ అయిపోవాలి. అదే కదా మన పాలసీ. ఎట్లాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించి తలనొప్పి తెచ్చుకోబోక. అవతల మీ అన్నయ్య పెళ్లి దగ్గర పడింది, బోల్డ్ పనులు ఉన్నాయి. పద పదరా, నేను చెప్తారా? అది కాదు. పదా. ముహూర్తం టైం అవుతుంది, త్వరగా పెళ్లికి మాత్రం తీసుకురండి. ధనలక్ష్మి, సంజయ్ని తీసుకురా. ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదా? అదేంటమ్మా, నువ్వు ఒప్పుకోబట్టే కదా ఈ ముహూర్తం పెట్టించావు. మీరు మర్యాదస్తులను నమ్మి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ మీరింత పరువు తక్కువ మనుషులను తెలిసాక నా మనసు మార్చుకుంటున్నాను. సంధ్య, మేమేమిటో మా కుటుంబ గౌరవం ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? మీ కుటుంబ గౌరవం గురించి, గొప్పతనం గురించి చెప్పాల్సింది మీరు కాదు, మీ రెండో కొడుకు చంద్రశేఖర్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగా, ఒక్క నిమిషం. ఏంట్రా ఇదంతా? అదే తాతయ్య, నాకు అర్థం కావట్లేదు. ఏంటి, దీన్ని చూడగానే షాక్ అయిపోయావా? ఎక్కడో ఊటీలో ఉండాల్సింది ఇక్కడికెలా వచ్చిందనా? ఇది నా చెల్లెలు. ఏంట్రా చిన్నబాబు, ఏమైందిరా? మాట్లాడదేమిట్రా? సమాధానం చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పు. దీనికి నీకు సంబంధం ఏంటో చెప్పు. నా చెల్లెల్ని ఊటీలో నువ్వు కలవలేదు, నిన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పి మోసం చేయలేదు. చెప్పానండి, దీని కళ్ళలోకి సూటిగా చూసి దీని జీవితాన్ని నాశనం చేయలేదని అతను ఒక్క మాట చెప్పానండి. నా తప్పు ఒప్పుకుని తలంచుకుని తాళి కట్టించుకుంటాను. చెప్పానండి. ఓ కుటుంబంతో పెళ్లి సంబంధం కలుపుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో తెలిసి నువ్వు ఉండే ఇంటికి కోడలుగా వచ్చి నన్ను ఎలా కాపురం చేయమంటావు? చెప్పు. మీలా మాకు ఆస్తి అంతస్తు హోదా లేకపోవచ్చు, కానీ పరువు కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన నీ చేత వదినాన్ని పిలిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ పెళ్లి జరగదు కాక జరగదు.
నాన్నమ్మ ఎక్కడ? అక్కడ కోకున్నారండి. నానమ్మ, ఇప్పుడు ఏమైందని అందరూ డల్గా ఉన్నారు? నువ్వు భోంచేసావా? తాతయ్య, డాడీ, అవును, చందు చందు ఎక్కడ? ఏరా నీ తమ్ముడి కారణంగా పెళ్ళాగిపోయింది, మన పరువు పోయింది. ఇంత జరిగినా ఇంకా తమ్ముడు తమ్ముడు అంటూ వాడినే కలవరిస్తావేంట్రా? అది సరే నానమ్మ, జరిగిందేదో జరిగిపోయింది. ఇలా జరిగిందని నీకు బాధగా లేదా? నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నిజం కాదా? నిజమే నానమ్మ, నిజమే. కానీ నాకు సంధ్య మీద ఉన్న ప్రేమ కంటే చందు మీద ఉన్న మమకారం ఎక్కువ. మీరందరూ వాడిని తిట్టారు, భరించాడు. కానీ నేను వాడిని ఒక్క మాట అంటే తట్టుకోలేడు. నానమ్మ, నేను బాధపడ్డా పర్వాలేదు, కానీ చందు బాధపడితే నేను భరించలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. కానీ నేను చేసిన తప్పుకి మా అన్నయ్యని శిక్షించకండి. మా అన్నయ్య బాధపడటం నేను చూడలేను. దయచేసి పెళ్లి ఒప్పుకోండి ప్లీజ్. మీ అన్నయ్య బాధపడుతున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారని ఫీల్ అవుతున్నావే. నీ వల్ల గీత జీవితం నాశనం అయిపోయిందే. దాని గురించి ఆలోచించావా? దానికే సమాధానం చెప్తావు. కావాలంటే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను, కానీ మా అన్నయ్య పెళ్లి మాత్రం జరగాలి ప్లీజ్. అంటే మీ అన్నయ్య పెళ్లి జరిపించడం కోసం త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు ఓ మనసుంది, దాన్ని నువ్వు విరిచేసావని గాని నాకంటూ జీవితం ఉంది, దాన్ని నువ్వు నాశనం చేసావని గాని ఇప్పటికి నీలో పశ్చాత్తాపం లేదు, అవునా? నా చుట్టూ తిరిగి నా మీద ప్రేమ ఉన్నట్టు నటించి నన్ను మోసం చేసి చివరికి నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఊరొదిలి వెళ్ళిపోయావు. మళ్ళీ నన్ను కలవాలని గాని కలుస్తానని గాని అనుకోలేదు. ఈ రోజు నా కారణంగా మీ అన్నయ్య పెళ్లి ఆగిపోయింది కాబట్టి నన్ను వెతుక్కుంటూ నా గుమ్మం తొక్కావు. లేకపోతే లైఫ్ లో మళ్ళీ నా మొహం చూసుండేవాడివా? నీకు నాకంటే మీ అన్నయ్య సంతోషం ముఖ్యం, మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు ముఖ్యం. అందుకే నాతో పెళ్లి, దానికి నేను ఒప్పుకోవాలి కదా? తప్పదు కాబట్టి నా మెళ్ళో తాళి కట్టి పెళ్ళాంగా తీసుకెళ్లి నీ ఇంట్లో మూల పడేసి నీ పాటికి నువ్వు చెడు తిరుగులు తిరుగుతుంటే ఓ బానిసలా అన్ని భరిస్తూ బతుకుమంటావా? ఏ ఆడపిల్లైనా ఓ మంచి వ్యక్తికి భార్య కావాలని కోరుకుంటుంది గాని నీలాంటి తిరగబోతు కాదు. లేదండి, అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు నేను మంచివాడిగా మారిపోతాను. మారిపోతాను అని మాటల్లో చెప్పడం కాదు, మారు. కనీసం 6 నెలలైనా మంచివాడిగా మారి చూపించు. 6 నెలలు కాదక్క, 6 జన్మలెత్తినా కూడా ఆయన మారలేడు. గీత ప్లీజ్, కనీసం మీరైనా నన్ను నమ్మండి. నిన్ను నమ్మాల్సింది నేను కాదు, గీత. ఒకసారి దాన్ని నమ్మించి మోసం చేశావు, ఇంకోసారి మోసం చేయవని నమ్మకం ఏంటి? రేపు పెళ్ళయ్యాక మళ్ళీ నువ్వు పాత జీవితానికి వెళ్ళవని గ్యారెంటీ ఏంటి? ఓ అబ్బాయి అమ్మాయి మధ్య అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం దానికి కలిగించు, మంచివాడిగా మారి చూపించు. మారతాను, తప్పకుండా మారతాను.